అందరికీ నమస్కారం అండి. సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు. పూజ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా దీపారాధన చేస్తారు. ఎవరింట్లో అయితే దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో మహాలక్ష్మి కొలువే ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. దీపం లేని ఇల్లు కళావిహీనంగా ఉంటుందని, దుష్టశక్తులకు కేంద్రమవుతుందని పురాణాల్లో చెప్పబడింది. అయితే మనం ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు, దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. అలా కాకుండా ఏదో ఒకలాగా దీపారాధన చేసినట్లయితే అనేక చెడు ఫలితాలొస్తాయి. పూజా గదిలో పూజ చేసుకునేటప్పుడు ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం చాలామంది ఇళ్లలో గమనించినట్లయితే ఇంట్లో ఉన్న స్త్రీలు ముందు ఇంట్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకొని తీరిగ్గా 12 గంటలప్పుడు స్నానం చేసి అప్పుడు దీపారాధన చేస్తూ ఉంటారు. అలా మిట్ట మధ్యాహ్న సమయంలో ఎప్పుడూ కూడా దీపారాధన చేయకూడదు. బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజా గదిలో దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. బ్రహ్మ ముహూర్తంలో లేవటానికి కుదరని వారు కనీసము 10 గంటల లోపు పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. అలా కాకుండా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేసినట్లయితే దాన్ని రాక్షస పూజ అంటారు. అలాంటి పూజ ఎట్టి పరిస్థితిలో కూడా ఇంట్లో చేసుకోకూడదు. తలస్నానం చేసిన తర్వాత తలకు టవల్ అలాగే ఉంచేసుకొని పూజ చేయకూడదు. అలాగే విరగబోసుకొని కూడా పూజ చేయకూడదు. తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు నీరు గారుతూ ఉన్నప్పుడు పూజ చేసినట్లయితే అస్సలు మంచి ఫలితాలు అనేవి రావు. ఇంటి ముందు ముగ్గు లేకుండా ఇంట్లో పూజలు చేసుకోకూడదు. అలాగే కొంతమంది ఇంటి ముందు ముగ్గు వేశాం కదా అని పూజా గదిలో ముగ్గు వేయకుండా పూజలు చేసుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఇంటి ముందు ముగ్గు వేసినా సరే పూజా గదిలో కూడా పూజ చేయటానికి ముందు శుభ్రం చేసి అష్టదళ పద్మం ముగ్గు వేసి తర్వాతనే పూజ మొదలు పెట్టుకోవాలి. పూజా గదిలో ఉండే దేవుని పటాలను కనీసం వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవాలి. దేవుడి పటాలు శుభ్రం చేయటానికి శనివారం చాలా మంచి రోజు. శుక్రవారము, మంగళవారము దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. ఇంట్లో పూజ చేసుకోవటానికి ముందే ఇల్లంతా ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు శుభ్రం చేయకుండా పూజలు చేసుకోకూడదు. పూజ చేసుకునేటప్పుడు నలుపు రంగు దుస్తులు ధరించి పూజలు చేయకూడదు. స్త్రీలు పూజ చేసేటప్పుడు నుదుట కుంకుమ, చేతులకు గాజులు లేకుండా పూజ చేయకూడదు. పూజ చేసే సమయంలో పూజా గదిలో ఉన్న వినాయకుడికి తులసి దళాలు సమర్పించకూడదు. అలాగే పరమేశ్వరునికి కూడా తులసి దళాలు సమర్పించకూడదు. గరికతో వినాయకుడిని పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే శివుడిని పూజ చేసేటప్పుడు బిల్వ దళాలను తప్పకుండా సమర్పించాలి. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలను సమర్పించి పూజ చేసేటప్పుడు కనకదోరా స్తోత్రాన్ని పఠించి పూజానంతరము బెల్లం పాయసాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే ఇంట్లో ఏర్పడిన ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దేవునికి పూజ చేసేటప్పుడు కుంకుమ బొట్టు మాత్రమే పెట్టకూడదు. ముందు గంధంతో బొట్టు పెట్టి దాని మీద కుంకుమ బొట్టు పెట్టాలి. పూజా గదిని శుభ్రం చేయాలనుకున్నప్పుడు చీపురుతో శుభ్రం చేయకూడదు. పూజా గది శుభ్రం చేయటానికి సపరేట్గా ఒక వస్త్రాన్ని పెట్టుకోవాలి. స్నానం చేయకుండా దేవుడికి నైవేద్యాన్ని తయారు చేయకూడదు. అలాగే దేవుడికి పూజ చేసే పువ్వులను స్నానం చేయకుండా కొయ్యకూడదు. దేవుడి పూజకు కావలసిన పూలు కోసేటప్పుడు చెప్పులు వేసుకొని పూలు కొయ్యకూడదు. పూలు కోసే సమయంలో పూలు గనక కింద పడినట్లయితే ఆ పూలను తీసి దేవుడికి సమర్పించకూడదు. పూర్తిగా వికసించని పువ్వులను కోసి దేవుడికి పూజ చేయకూడదు. మొగ్గలుగా ఉన్న పువ్వులతో పూర్తిగా వికసించని మొగ్గలతో గనక పూజ చేసినట్లయితే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే మనం పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పూలు చేజారి కింద పడిపోతూ ఉంటాయి. ఆ పూలను తీసి మళ్ళీ పూజ చేయకూడదు. పూజ చేయటానికి ముందు రోజు దేవుడికి పూజ చేసిన పువ్వులను తీసి పక్కన పెట్టాలి. ముందు రోజు దేవుడికి పెట్టిన పువ్వులను తీసి కవర్లో వేసి ఆ కవర్ను అలాగే పూజా గదిలో ఉంచకూడదు. ఆ కవర్ను వెంటనే తీసేసి బయట ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. ముందు రోజు పూజ చేసిన పువ్వులను తీయకుండా అలాగే ఉంచకూడదు. కొంతమంది పూలు తాజాగా ఉన్నాయని వాడిపోలేదని అలాగే ఉంచి పూజ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. పూలు తాజాగా ఉన్నా సరే ముందు రోజు పూజ చేసిన పువ్వులను తప్పనిసరిగా తీసేయాలి. పూజా గదిలో ఉగ్రంగా ఉన్న దేవుడి ఫోటోలు పెట్టకూడదు. తాండవం చేస్తున్న శివుడి ఫోటోలు కానీ, నటరాజు విగ్రహాన్ని కానీ, చనిపోయిన వారి యొక్క ఫోటోలను కానీ పూజా గదిలో పెట్టకూడదు. పూజా గదిలో దేవుడి యొక్క చిత్రపటాలు
చినిగిపోయి ఉండకూడదు. విరిగిపోయిన విగ్రహాలను, చినిగిపోయిన దేవుడి చిత్రపటాలను పూజా గదిలో ఉంచి పూజ చేసినట్లయితే ఎలాంటి పూజా ఫలితము లభించదు. పూజా గదిలో పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడూ నిలబడి పూజ చేయకూడదు. కింద ఏదైనా ఆసనం వేసుకొని దాని మీద కూర్చొని దేవుని పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత ఆసనాన్ని తీసి పక్కన పెట్టాలి. లేకపోయినట్లయితే ఆ ఆసనం మీద దరిద్ర దేవత వచ్చి కూర్చొని తిష్ట వేసుకొని ఉంటుంది. పూజా గదికి తప్పనిసరిగా తలుపులు ఉండాలి. పూజ పూర్తయిన తరువాత దీపారాధన వెలుగుతున్న సమయంలో పూజా గది తలుపులు వేయకూడదు. పూజ చేసేటప్పుడు పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా హారతి కర్పూరంతో పూజ చేసిన తర్వాత తప్పనిసరిగా హారతి ఇవ్వాలి. అలాగే తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి. కనీసము బెల్లం ముక్కైనా దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యం పెట్టిన తర్వాత కొద్దిసేపు బయటికి వచ్చేయాలి. అప్పుడే దేవుడి యొక్క కరుణాచూపులు నైవేద్యం మీద పడి అది ప్రసాదంగా మారుతుంది. పూజా గదిలో తప్పనిసరిగా ఒక లైటు ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి. పూజా గది చీకటిగా ఉండకూడదు. దేవుడి పూజ చేయటానికి ఉపయోగించే పూలు మంచి వాసన వస్తున్నాయో లేదోనని వాసన చూసి వాటిని ఉపయోగించకూడదు. టీవీ చూస్తూ ఇతరులతో మాట్లాడుతూ పూజ చేయకూడదు. పూజ చేసేటప్పుడు మనసంతా దేవుని మీదే ఉంచాలి. ముళ్ళు కలిగిన పువ్వులు, రెక్కలు తెగిన పువ్వులను దేవుని పూజకు వాడకూడదు. దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో దీపారాధన వెలిగించకూడదు. కర్పూరం ఉపయోగించి దీపం వెలిగిస్తే మంచిది. ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు నిమ్మకాయ దీపాన్ని వెలిగించకూడదు. దేవాలయాలలో మాత్రమే నిమ్మకాయ దీపం వెలిగించాలి. దేవుని పూజలో పెట్టిన పూలను దీపారాధన కుందులను ఎప్పుడూ నేల మీద పెట్టకూడదు. కింద ఏదైనా ప్లేటు కానీ తమలపాకు కానీ పెట్టి దాని మీద దీపారాధన కుందులు పెట్టి దీపం వెలిగించాలి. దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవు నేతిని కానీ వెలిగించాలి. వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు. దీపారాధన చేయటానికి ఇత్తడి కుందులను, వెండి కుందులను, మట్టి ప్రమిదలను మాత్రమే ఉపయోగించాలి. స్టీలు కుందులలో దీపారాధన చేయకూడదు. పూజా గదిలో చిరిగిపోయిన చిత్రపటాలను, అలాగే విరిగిపోయిన విగ్రహాలను ఏదైనా నీటిలో నిమజ్జనం చేయాలి. అంతేకాని ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. ఉంగరం వేలితో దేవుడికి కుంకుమ బొట్టు పెట్టకూడదు. మధ్య వేలితో మాత్రమే దేవుడికి కుంకుమ బొట్లు పెట్టాలి. దీపారాధన చేసేటప్పుడు ఒక్క ఒత్తిని వేయకూడదు. 2 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. దక్షిణముఖంగా ఎప్పుడూ దీపం వెలిగించకూడదు. అగరబత్తీలు దీపారాధన నుంచి వెలిగించకూడదు. శివుడిని పూజించేటప్పుడు ఎర్ర పువ్వులతో పూజించకూడదు. శనివారం మాత్రమే దేవుని పటాలు శుభ్రం చేయాలి. శనివారము పూజా గదిలో పిండి ప్రమిదలో దీపం వెలిగిస్తే చాలా మంచిది. పూజ చేసేటప్పుడు చిరిగిపోయిన బట్టలు, పాత బట్టలు కట్టుకొని పూజ చేయకూడదు. చిరిగిపోయిన బట్టలు కట్టుకొని పూజ చేసినట్లయితే పేదరికం తాండవిస్తుంది. చాలామంది సాయంత్ర సమయంలో రేపు పూజ చేయటం కోసము ముందు రోజే పూజా గది శుభ్రం చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఆ రోజు ఉదయమే లేచి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. అగరబత్తీల నుంచి పొగ బాగా రావాలని చాలామంది నోటితో ఊదుతుంటారు. అలా ఊదకూడదు. దేవుడి పూజా సామాన్లను శుభ్రం చేయటానికి సపరేట్గా ఒక సబ్బును పెట్టుకోవాలి. అంతేకాని మనము ఇంట్లో మిగిలిన పాత్రలు తోమటానికి ఉపయోగించే సబ్బుని దేవుని పాత్రలు తోమటానికి ఉపయోగించకూడదు. దేవుడికి పెట్టే నైవేద్యాన్ని తమలపాకులో పెట్టి సమర్పించినట్లయితే దేవుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ప్లాస్టిక్ పాత్రలో ఎప్పుడూ పెట్టకూడదు. పూజ పూర్తయిన తర్వాత దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా తీసుకోవాలి. పూజా గదిలో తప్పనిసరిగా అక్షింతలు ఉండేలా చూసుకోవాలి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పూజా గదిలో ఉన్న అక్షింతలు నెత్తి మీద వేసుకొని వెళ్ళినట్లయితే తప్పకుండా వెళ్ళిన పనిలో విజయం లభిస్తుంది. ప్రతి ఒక్కరూ సాయంత్ర సమయంలో తప్పకుండా పూజ చేసుకోవాలి. ఉదయం చేసే పూజ కంటే సాయంత్రం చేసే పూజకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సాయంత్ర సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. సాయంత్రం పూజ చేసుకొని మనసులో ఉన్న కోరికలు దేవుడి ముందు చెప్పుకున్నట్లయితే తప్పకుండా ఆ కోరికలు నెరవేరుతాయి. పూజా గదిలో తప్పనిసరిగా ఒక రాగి కలశంలో నీటిని ఉంచాలి.
ప్రతిరోజు ఉదయము సాయంత్రము ప్రతిరోజు ఉదయము సాయంత్రము పూజ చేసే సమయంలో పూజా గదిలో తప్పకుండా ఒక గ్లాసులో నీళ్లు ఉంచాలి. ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేసుకునేటప్పుడు ఈ నియమాలను పాటించినట్లయితే సకల దేవతల యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.